వచ్చే నెల 11న పోలింగ్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. ఓకే, ఇప్పటిదాకా చెప్పుకున్నట్టే నేటి నోటిఫికేషన్, నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 13న కౌంటింగ్, ఫలితాలు విడుదల, 16న మేయర్, చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి, అమల్లోకి ఎన్నికల కోడ్, బ్యాలెట్ విధానం, పార్టీ గుర్తులపై ఎలక్షన్స్, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి మొత్తానికి నిర్ణయం అయితే తీసేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ మినహా ఎక్కడైతే మున్సిపాలిటీలు మరి కార్పొరేషన్లలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 28న అంటే ఈరోజు నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచే ప్రారంభము. ఈ చివరి రోజు ఈ నెల అంటే ఎల్లుండి లాస్ట్ 30 తారీఖు నామినేషన్ల పరిశీలన, 31కి తిరస్కరణకు అది 1 తారీఖు, ఈ అప్పీళ్ల పరిష్కరణకు చివరి తేదీ 2వ తారీఖు, నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 3వ తారీఖు వలన విత్డ్రా చేసుకునేటోళ్ళు ఉంటే వాళ్ళకి 3వ తారీఖు. ఇక ఆ తర్వాత ఎంతమంది ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తారు అభ్యర్థులు అనేది ఇక లాస్ట్ 3వ తారీఖు రోజు, ఫిబ్రవరి 3వ తారీఖు రోజు ఇస్తారు. ఇక పోలింగ్ వచ్చేసి 11వ తారీఖు. దాంట్లో భాగంగానే ఇక ఓట్ల లెక్కింపు అంటే రీపోలింగ్ అవసరమైతే 12వ తారీఖు అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు కలిగినా లేకపోతే ఏదైనా జాప్యం కలిగినా అది 12వ తారీఖు అవసరమైతే మాత్రమే రీషెడ్యూల్ రీపోలింగ్ పెడతారు. ఆ తర్వాత ఇక ఓట్ల లెక్కింపు వచ్చేసి 13వ తారీఖు. ఈ రకంగా ఇక మళ్ళీ ఓట్ల లెక్కింపు తర్వాత మేయరు, చైర్మన్, చైర్పర్సన్ దీనికి సంబంధించినటువంటిది 14వ తారీఖు ఎన్నుకుంటారు. ఇక కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారము 16వ తారీఖు అవుతుంది. ఇక మేయర్, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నిక వచ్చే నెల అంటే ఇప్పుడు ఫిబ్రవరి 16వ తారీఖు, ఆ రోజు కాకపోతే మరుసటి రోజు జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎప్పటికెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అందులో మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్, రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. నేడు నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ సైతం ప్రారంభం కానుంది. 13న కౌంటింగు, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. 16న మేయర్, చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక జరగనున్నది. మొత్తంగా 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరగనుండగా ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాసబ్ ట్యాంకులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మకరంద్, ఎన్నికల సంఘం కార్యదర్శి లింగానాయక్తో కలిసి ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ఇక మున్సిపల్కు పటిష్ట బందోబస్తు, 25,000 మంది పోలీసులతో భద్రత, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా. ఏడీజీపీ మహేష్ భగవత్, పురసమరం ప్రతిష్టాత్మకం, అన్ని రాజకీయ పార్టీలకు కీలకమే, గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు, మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తి, గెలుపు కోసం పట్టుదలతో బీఆర్ఎస్, విజయం సాధించే అభ్యర్థుల కోసమే బీజేపీ వేట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇదొక క్రియాశీలక పాత్ర ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ అంటుంది మేము గెలుపు గిర్రాలకే టికెట్లు ఇచ్చేసినాము, ఇక గెలుపు కోసం పట్టుదలతో చాలా విధంగా కృషి చేస్తున్నామని బీఆర్ఎస్ అంటుంది. ఇక విజయం సాధించే దిశ వైపు మా బీజేపీ పార్టీ అడుగులేస్తుందని ఒక వార్తనైతే తీసుకొచ్చినాయి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.